టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవరా బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఇప్పటికే హైప్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే నెలలో టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వేరే సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందేనంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హల్చల్ చేస్తున్నారు. మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా 2026 జనవరి 9న రిలీజ్ అంటూ చాలా మంది రాసేస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ ఈ మూవీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న బాక్సాఫీస్ను ఇద్దరు పిచ్చోళ్లు ఊచకోత కోయడం పక్కా అంటూ కమెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అందుకే నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. 2026లో సంక్రాంతి కోసం ఇప్పటికే భారీ సినిమాలు కట్చిఫ్ వేశాయి. ఈ నేపథ్యంలోనే తమకు బెర్త్ దొరక్కపోవచ్చనే ఉద్దేశంతో జూన్కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన రోజుకొక వార్త వైరల్ అవుతోంది. ఇందులో శృతి హాసన్తో ఐటెం సాంగ్ చేయించాలని నీల్ ప్రయత్నిస్తున్నాడట. సలార్లో ఆమె గ్లామర్ని వాడుకోలేకపోయిన నీల్ ఐటెం సాంగ్ ద్వారా న్యాయం చేయాలని చూస్తున్నాడట. ప్రశాంత్ నీల్ సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్లను అంతగా గ్లామర్గా చూపించడు. మరి ఈ సినిమాలో శృతి హాసన్ని ఎలా వాడుకుంటాడో చూడాలి మరి.